హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. పాడుతా తీయగా చల్లగా జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరళ మరళ జననం రాణీరా, మరళ మరళ మరణం మింగేస్తాం, భువన భగన గరళం మా పిలుపేట అమరుకం. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం. జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరళ మరళ జననం రాణీరా, మరళ మరళ మరణం మింగేస్తాం, భువన భగన గరళం మా పిలుపేట అమరుకం. ఆడేదే వలపు నర్తనం, పాడేదే చిలిపి కీర్తనం, సై అంటే సై ఆటలో మా వెనకే ఉంది ఈ తరం, మా శక్తే మాకు సాధనం, ఢీ అంటే ఢీ ఆటలో. నేడేరా నీకు నేస్తము, రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. ఏడేడు లోకాలతో నా పంతాటలాడాలి ఈనాడే. తగ తగ దిమి తగ జును జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరళ మరళ జననం రాణీరా, మరళ మరళ మరణం మింగేస్తాం, భువన భగన గరళం మా పిలుపేట అమరుకం. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం. తగిట తగిట తగదిమి తగదిమి తగ తగిట తగిట తగదిమి తగదిమి తగ తగిట తగిట తగదిమి తగదిమి తగ తగిట తాం తాం తాం. తగిట తగిట తగదిమి తగదిమి తగ తగిట తగిట తగదిమి తగదిమి తగ తగిట తగిట తగదిమి తగదిమి తగ తగిట తాం 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 తాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. పాడుతా తీగ సీజన్ 26 కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ముందుగా పెద్దలందరికీ ఒక్కసారి ఆహ్వానం పలుకుతాం. సునీత మేడం, వెల్కమ్ బ్యాక్ అండి. రోజు రోజుకి యంగ్ అయిపోతున్న మా చంద్రబోస్ గారికి నమో నమః. అండ్ అవర్ ఓన్ లెజెండ్ శ్రీ కీరవాణి గారు, నమస్కారం సార్. మా వాద్య బృందానికి. And last but not the least, the contestants of the 26th season. నాలుగు వారాల తర్వాత ఏమవుతుందో మీకే తెలుసు. ఈ మార్క్స్ లో ఏ ఇద్దరికి లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు టాటా బై బై. కానీ ఈ ఎలిమినేషన్లని దాటుకొని ఫైనల్స్ చేరుకొని అక్కడ హైయెస్ట్ మార్క్స్ గెలిచిన వాళ్ళే ఈ ఛాంపియన్స్ ఆఫ్ 26th సీజన్ అన్నమాట. వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఓన్ చాయిస్ రౌండ్ లాస్ట్ వీక్ ఈ 26th సీజన్లో స్టార్ట్ అయింది. మండే అండ్ ట్యూస్డే ముగ్గురు కంటెస్టెంట్స్ మీకు పరిచయం చేశాము. అలాగే ఇవాళ రేపు మిగిలిన 6 కంటెస్టెంట్స్ వాళ్ళ వివరాలు తెలుసుకుని వాళ్ళ పాటలు మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఆ వరుసలో ఇవాల్టి మండే ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బీ అనూహ్య రామ్.
అనూహ్య రామ్. అను సార్. సంగీతం నీకు ఎలా పుట్టినప్పటి నుంచి నేను ఆ అమ్మతో అలా ఏడవటం మొదలెట్టినప్పటి నుంచి సాపాసాతోనే ఏడ్చాను, ఇట్లాంటిది ఏమైనా కథలు ఉన్నాయా? అట్లా అంటే ఒక చిన్న స్టోరీ ఉంది సార్. మీ నాన్నగారి ముందు పాడారు, ఫస్ట్ సిరీస్ ఆఫ్ పాడుతా తీయగాలో పాడారు. సో ఇప్పుడు నేను, నాన్నగారి పేరు రఘురామ్ సార్. రఘురామ్ గారు. అమ్మ జయసుధా సార్. జయసుధా, నమస్కారం అమ్మా. మీరు సీజన్ 1 అంటే వీళ్ళందరూ పరిచయం ఉంటారు. అప్పుడు మీకు కృష్ణన్న గుర్తుండాలి. మీకు గుర్తున్నారా అన్నయ్య? గుర్తులేదు. ఎన్ని రౌండ్లు వచ్చారే? 4 రౌండ్స్ వచ్చి ఏంటి అన్నయ్య? 4 రౌండ్స్ వచ్చారు అన్నయ్య. ఫస్ట్ రౌండ్లో ఎలిమినేట్ అవ్వలేదు. సార్ వెల్కమ్ బ్యాక్ టు పాడుతుంది. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు నువ్వు ఎంపిక చేసుకున్న పాట ఏంటి? యువర్ ఫేవరెట్ సాంగా ఇది, లేకపోతే ఏంటి? నా ఫేవరెట్ సాంగ్ అనే చెప్పొచ్చు, మందార మందార. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మందార మందార కరిగే తెల్లారేలా, కిరణాలే నన్నే చేరేలా, కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా, సరికొత్త స్నేహం దరిచేరా, అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నేదో, అసలది బదులో కుదురుగా ఉండే మదిలో, చిలిపిగా ఎగిరే ఎదలో, తెలియని భావం తెలిసే కథ మారేనా. ఓ నీ వెంట అడుగే వేస్తూ, నీ నీడనే గమనిస్తూ, నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా. మందార మందార కరిగే తెల్లారేలాగా, ఆ కిరణాలే నన్నే చేరేలా, కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా, ఈ సరికొత్త స్నేహం దరిచేరా. మందార మందార కరిగే తెల్లారేలా, కిరణాలే నన్నే చేరేలా. ఉనికిని చాటే ఊపిరి కూడా ఉలికి పడేలా ఉందేలా, కలలోనైనా కలగనలేదే, విడిపోతుందని అరమరిక, కడలైనాలో నువ్వే, అలనై నీలో నేనే, ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా. కలలని మరిపిస్తూ ఆనందమే
చూసావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం దరి చేరా Judges, over to you. అనూహ్య రామ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా చక్కగా ఉంది నీ వాయిస్. ఫస్ట్ పల్లవి పాడినప్పుడు కొంచెం శృతి కొద్దిగా అటు ఇటు చెదిరింది, నీకు గమనించావా? సార్ నువ్వు గమనిస్తే ఓకే. ఆ విషయం నీకు తెలియకపోతే అది మైనస్ అవుతుంది తప్ప, నువ్వు అక్కడ తప్పిందని నీకు అర్థమైతే అది అది నువ్వు కరెక్ట్గా ఉన్నట్టే. ఓకే. ఆ తర్వాత చివరికి వచ్చే కొద్దీ స్టెబిలైజ్ అయింది. లాస్ట్ పల్లవి చాలా చక్కగా పాడావు. ముఖ్యంగా ఫినిషింగ్ చాలా బాగుంది. ఇది పైలట్ పరిభాషలో చెప్పాలంటే టర్బులెన్స్లు ఉన్నా కానీ ల్యాండింగ్ స్మూత్గా అయితే ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నారు. చాలా చక్కగా ఉందమ్మా. మీ నాన్నగారు కూడా కంటెస్టెంటే కదా దీంట్లో? అవును సార్. ఒక పాత తరం కంటెస్టెంట్ కొత్త తరం కంటెస్టెంట్ కలిసి ఏదైనా పాట పాడితే చూసేవాళ్ళకి బాగుంటుందేమో. తప్పకుండా సార్. పిలుస్తా నాన్నగారిని. పడతారా? అది కూడా నా కోరిక ఏంటంటే ఫస్ట్ రౌండ్ నుంచి 4th రౌండ్ వరకు వచ్చారు. ఫస్ట్ రౌండ్లో వెరీ ఓపెనింగ్ పాడుతా తీయగాలో ఆయన పాడిన పాట ఏదైతే ఆయన గుర్తుంటే గనక అది ఆయన పాడతారు. నువ్వు ఆయనకి గొంతు కలపాలి. నువ్వు తెలుసా నీకు అదేంటో? నాకు తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం. పాట పాడి చాలా రోజులైందా? మీరిద్దరు కలిసి డ్యూటీలు పాడరా ఇంట్లో? అప్పుడప్పుడు సార్, చాలా తక్కువ. అప్పుడప్పుడు. అప్పుడు ఒక టెన్షన్ ఉండిందా? అప్పుడు ఫస్ట్ టైం మీరు పాడుతా తీగ స్టేజ్ ఎక్కినప్పుడు ఉండింది సార్. మీ అమ్మాయి పాడేటప్పుడు అదే టెన్షన్ ఉంటుంది? అంటే నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ ఒక మంచి విషయం ఏంటంటే నాతో పాటు ఎవ్వరూ రాలేదు సార్. నేను ఒక్కడే వచ్చాను. ఒకవేళ పాడుకోవడం కానీ, లేదంటే నన్ను అప్రిషియేషన్ చేసుకోవడం కానీ, లేకపోతే చాలా బాగా పాడని చెప్పి అనుకోవడం కానీ అది నేనే చేసుకునేవాడిని. రూమ్లో నేను ఒక అలౌన్గా ఉండేవాడిని అనమాట. రూమ్ ఇచ్చారు నాకు. కాకపోతే అటువంటి పరిస్థితి మా అమ్మాయికి రాకూడదు అనే ఉద్దేశంతోనే మేము ఎప్పుడు వచ్చినా కూడా నేను కానీ మా ఆవిడ కానీ ఎవరో ఒకరు వచ్చి పాపను బాగా ఎంకరేజ్ చేస్తున్నాం సార్. వెరీ నైస్, వెల్ డన్. సో మీరు కంటెస్టెంట్గా వచ్చిన ఆ సీజన్లో మీరు ఫస్ట్ పాట పాడింది గుర్తుందా మీకు? ఉంది సార్. ఏం పాట? క్రిమినల్ సినిమాలో తెలుసా మనసా. వావ్, క్యా బాత్ హై. అప్పుడు నాగార్జున లాగా ఉండేవారు, ఇప్పుడు మీరు. సో ఫస్ట్ రౌండ్లో కాంపిటీషన్లో మీరు పాడింది తెలుసా మనసా? ఎస్ సార్. రఘురామ్ గారు సార్, ఫస్ట్ రౌండ్లో మీరు పాడిన పాట యొక్క అర్థం ఏంటంటే తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము అని ఆ పాట. మీరు మా అందరికీ చెప్పారు మీ ఇద్దరిది తండ్రి కూతురు అనుబంధం, మీది ఈ పాడుతా తీగతో ఆనాటి అనుబంధం అని మీరు ఆల్రెడీ చెప్పారు. తెలుసా మనసా అంటే ఇక్కడున్న మనసులందరికీ తెలిసింది, ఇంకా కొత్తగా తెలిసేదే ఉంది అంటే వేరే ఏదైనా పాడండి. ఓకే సార్. సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నా మనసునే మీటకే నేస్తమా, నా దారిలో చేరకే చైత్రమా, సరదాల చిరిగితనమా, చిరునవ్వులోని స్వరమా, నా మనసు తట్టి కదిలించకే కౌరించకే ప్రేమ, నా మనసునే మీటకే నేస్తమా, నా దారిలో చేరకే చైత్రమా. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మాకు కూడా ఇట్స్ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ పాడతా తీయగాకి. అండ్ మీరు ఫస్ట్ సీజన్లో మీరు కంటెస్టెంట్గా ఉండటం, ఈ కరెంట్ సీజన్లో తను కంటెస్టెంట్గా ఉండటం, మీరిద్దరు కలిసి ఈ వేదిక మీద పాడటం అన్నది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
వాట్ అ బ్యూటిఫుల్ మూమెంట్. ఎంత బాగుందో. సడన్ గా ఆవిడ్ని చూస్తే ఎంత హ్యాపీనెస్ తో పొంగిపోతున్నారు అంటే తెలిసిపోతుంది. మీ కళ్ళల్లో, మీ నవ్వులో చాలా స్వచ్ఛంగా ఉంది. చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ అండ్ గ్రేట్ మూమెంట్. పదిలంగా దాచిపెట్టుకో. ఓకే, చాలా మంచి వాయిస్ నాన్న ఇది, చాలా మంచి వాయిస్. అండ్ చరణ్ నుంచి చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇది ఫస్ట్ ఎపిసోడ్, ఫస్ట్ సాంగ్, ఫస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఈ ప్రెషర్స్ అన్నీ ఉంటాయి. బట్ సెటిల్ అయిన తర్వాత నుంచి గమకాల్లో స్పష్టత దగ్గర నుంచి అన్నీ ఎంత బాగున్నాయి అంటే నువ్వు ఎంత మంచి సింగర్వి అనేది మాకు అర్థమైంది. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ శృతి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అనూహ్య, నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగా పాడావు, మంచి పాట. కాకపోతే ఏంటంటే నాకు కూడా చాలా చోట్ల కొంచెం చెవికి ఇంపుగా అనిపించలేదు. గొంతు చాలా బాగుంది. ముడి సరుకు నీ దగ్గర ఉంది. దాంతో నిన్ను నువ్వు ఎలా తీర్చిదిద్దుకుంటావు అనేది నువ్వు గమనించుకోవాలి. మామూలుగా అయితే తొలి సంచికలో గాయని గాయకుల్ని పరిచయం చేసే సంచికలో మార్కులు ఉండవు చాలా వరకు. కానీ ఈసారి మార్కులు తెలుసు కదా సార్. చాలా జాగ్రత్తగా పాడాలి. ఓకే సార్. గొంతులో మాధుర్యం ఉంది. దాన్ని ఎలా తీర్చిదిద్దుతావు అనేది నీ మీదే ఆధారపడి ఉంది. తప్పకుండా సార్. ఓన్ చాయిస్ సాంగ్స్ రౌండ్ లో ది నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ శ్రీ హర్షిత. శ్రీ హర్షిత. హలో సార్. సో ఏ ఊరు? సార్ నేను బెంగళూరు నుంచి వచ్చాను. కన్నడ మాట్లాడుతీరా? ಸ್ವಲ್ಪ మాట్లాడుతాను. మనేనల్లి తెలుగు మాట్లాడుతీరు. బెంగళూరులో నాన్నగారు ఏం చేస్తుంటారు? హాయ్ డాడీ. డాడీ నాన్నగారు రాలేదు సార్. నాన్నగారు రాలేదు. మమ్మీ 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 నమస్కారం మమ్మీ. అండ్ మామయ్య. హాయ్ మామయ్య. అండ్ అమ్మమ్మ తాతయ్య. నమస్కారం. నమస్తే. ఇంకెవరు రాలేదా? పక్కింటి వాళ్ళు ఎవరు రాలేదా? నువ్వు ఇవాళ చూస్ చేసుకున్న సాంగ్? నేను పాడబోయే పాట ఆకాశం తన రెక్కలతో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంత తరిమేయాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి. దుమ్ చకుం తా చకుం దుమ్ చకుం తా దుమ్ చకుం తా చకుం దుమ్ చకుం తా. ఆరారు అని గాలి నాకే జోలలు పాడాలి. ఏలేలో అని గోదారి
చికి చం చికి 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 చం చం చికి చికి చం చకుంటా చకుం దుమ్ చకుంటా దుమ్ చకుంటా చకుం దుమ్ చకుంటా నా వాడు ఎక్కడున్నా సరే రారాజల్లే నన్ను చూనుకోవాలి నా తోడుంటూ ఎన్నడైనా సరే పసి పాపల్లే నన్ను చూసుకోవాలి అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నెలోన కలిపి నాకు ముద్దు ముద్దు గోరు ముద్దలు పెట్టాలి ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి చిన్న తప్పు చేస్తే నన్ను తీయగా తిట్టాలి ఏనాడు నా నీడై ఉండాలి ఆ నీడని చూసి ఓటములని పారిపోవాలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి అల్లరి చేయాలి చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం శ్రీ హర్షిత, నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇందులో ఉన్న స్టెకటో నోట్స్ అంటారు కదా, మొత్తం అంతా కూడా అది పాడడం చాలా కష్టం. స్టెకటో పాడేటప్పుడు ఒక్కొక్క నోటు మీద ల్యాండ్ అయ్యేటప్పుడు మనకి శృతి కంట్రోల్ చేసుకోవడం కష్టమైన విషయం. ఎందుకంటే లాంగ్ నోట్స్ ఉండవు. అంటే పొడి పొడిగా అడుగులు వేస్తూ కరెక్ట్గా నిర్దిష్టమైన ప్లేసుల్లో వేస్తూ నడవడం ఎంత కష్టమో ఇది ఇట్ట పలకడం అంత కష్టం. చాలా సక్సెస్ఫుల్గా నువ్వు ఆ బాధ్యతను నిర్వర్తించావు. థ్యాంక్ యూ సార్. అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. తర్వాత చరణ్ సార్, ఏంటి ఇప్పుడు దీని తర్వాత సీజన్లో బహుశా చిన్నపిల్లల సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది. అది ఏమైనా ఈ ముందర టైం మెషిన్ లో ట్రావెల్ అయ్యి లీక్ అయిందా ఏంటి? నాకు కూడా ఏదో వినపడింది సార్. మధ్యలో నువ్వే పాడావమ్మా అది? అవును సార్. నువ్వు పాడావా? ఒకటి కోరస్. గత సంచిక నుంచి చూస్తున్నాను మిమ్మల్ని ఇద్దరిని చాలా చక్కగా మీరు గాత్ర సహకారం అందిస్తున్నారు. మీలో ఆ చిన్నపిల్ల ఎవరు మీలో? మయూఖ. లాస్య మయూఖ. ఏదో ఒకసారి అది మాత్రం విడిగా పాడు. చికి 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 టామ్ టామ్ చికి 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 టామ్ చికి 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 టామ్ టామ్ చికి చికి టామ్. నీకు ఒక అడ్వాంటేజ్ ఉందమ్మా. సపోజ్ నీకు పాప పుట్టిన తర్వాత మా అమ్మగారు లేరండి అని చెప్పి నువ్వే మాట్లాడేయచ్చు. మా అమ్మగారు ఇంట్లో లేరని చెప్పమన్నారండి. ఇంట్లో లేరని చెప్పమన్నారా? సార్ తను సింగింగ్ మాత్రం కాదండి, తను అమేజింగ్ విస్లర్ కూడా. ఓ ఏది? వెరీ గుడ్. చకుంటా చకుం దుమ్ చకుంటా. శ్రీ హర్షిత, ఇది నువ్వు ఫాల్సెటోలో పాడినట్టు అనిపించింది టోటల్ సాంగ్. ఒరిజినల్ వాయిస్ కాదు, అంటే ఆ పాట అలా ఉంది కాబట్టి. సుమంగలి వాయిస్ చాలా సాఫ్ట్ గా ముఖమల్ క్లాత్ లా ఉంటుంది తన వాయిస్, హస్కీగా కూడా పాడుతుంది తను. సో నీ ఒరిజినల్ వాయిస్ ఇది కాదు అనిపించింది. దాట్స్ మై అబ్జర్వేషన్. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ సాంగ్. నెక్స్ట్ రౌండ్ లో తప్పకుండా వింటానన్న ఆశతో. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. హర్షిత, నమస్తే సార్. నమస్తే. చాలా మంచి పాట. ఈ పాట దేవి గారే స్వరపరిచారు, దేవి గారే రచించారు కూడా. రంగులతో కళ్ళాపి చల్లాలి, ఆ రంగుల నుంచి లాలించే ఒక రాగం పుట్టాలి. అట్లాగే ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి. ఈ రెండు వాక్యాలు రచనే వృత్తిగా, రచనే ఉపాధిగా ఉన్న రచయితలు మాత్రమే రాయగలరు. అంత అందంగా రాశారు. నీలో నేను గమనించిన అంశం ఏంటంటే అద్భుతంగా పాడే సత్తా ఉంది. అద్భుతంగా పాడాలి. థ్యాంక్ యూ సార్. సో నేను ఒక విషయం విన్నాను నీ గురించి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నువ్వు పాత పద్యాలు ఇవన్నీ బాగా చెప్తావని ఎవరో చెప్పారు నాకు. నిజమేనా? సార్, అంటే చాలా పాత పద్యాలు కాదు. చిన్నప్పుడు నేను భక్త ప్రహ్లాద మూవీ ఆ పద్యాలు వచ్చు సార్ నాకు. నీ చిన్నప్పుడు అంటే ఎన్నేళ్ల క్రితం? ఒక 5-6 years. అప్పుడు నువ్వు భక్త ప్రహ్లాద ఈ పద్యాలు చెప్పావు దానివా? ఏదో ఒకటి ఒకసారి చెప్పు చూద్దాం. చదివించిరినను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పిక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి ఇంకా భయం పోయినట్లే, ఇంకా కొంచెం వణుకుంది గొంతులో. డ్రై అయిపోయింది సార్ డ్రై చాలా అయిపోయింది వాయిస్. ఏసీ వల్ల. ఎస్ ఆఫ్ కోర్స్. ఇది ఎలా నేర్చుకున్నావు? ఎట్లా వచ్చింది నీకు ఇది పద్యాలు చెప్పడం, అంటే పాడటం? సార్ మా తాతగారు యాక్చువల్లీ తాతగారు వచ్చారు కదా. సార్ నమస్కారం సార్. అరుణాచలం గారు ఆయన గురించి చెప్ప. యాక్చువల్లీ 20 years ఆర్మీలో పనిచేశారు సార్ సిగ్నల్ ఆపరేటర్గా. వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 150+ స్టేజ్ షోస్ ఇచ్చారు డ్రామా. సో మీరు యాక్టర్ కూడా? నేను ఎక్కువ చూడలేదు స్టేజ్ షోస్, బట్ చాలా షోస్ ఇచ్చారు. అండ్ ఘంటసాల గారి పద్యాలు అన్నీ చాలా స్టేజ్ పైన పర్ఫామ్ చేశారు. సో ఇప్పుడు ఒక చిన్న తాతగారికి వెళ్ళే ముందు అంటే నీ ముందు నేర్పించారు తాతగారు నీకు? చెప్పేవారు సార్, అలానే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది దానిపైన. నీ ముందు ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? అంటే పాడుతూ ఉంటారు, నేను వినేదాన్ని. ఓకే, తాతగారిని పిలుద్దాం స్టేజ్ మీద. తాతగారు రండి సార్. సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు ఎన్ అరుణాచలరావు. నేను రంగస్థల నటుడిని. తర్వాత ఘంటసాల పాటలు అంటే కూడా చాలా ఇష్టం నాకు. సార్ దానికి ముందు మీరు మిలిటరీలో ఉన్నారు? మిలిటరీలో హవల్దార్గా సిగ్నల్ ఆపరేటర్గా పనిచేసినాను సార్. పోస్టింగ్ ఇది? ఫస్ట్ జబల్పూర్ ట్రైనింగు, తర్వాత రాజస్థాను, హర్యానా, బండిలా అంటే సిక్కిం, భూటాన్ అక్కడంతా పనిచేశాను. మరి ఇది చేస్తున్నప్పుడు మీకు ఈ నాటక రంగంలోకి మీకు మా చిన్నాన్నగారు, మా అప్పగారు రంగస్థల నటులు, వాళ్ళు బాగా సంగీతం. సో మీ కుటుంబం అందరూ కళాకారులే అనమాట? అచ్చా, ఓకే. మీ మనవరాలకి ఇది నేర్పించాలని మీకు అనిపించిందా మీరు రిటైర్ అయిన తర్వాత? చాలా మటుకు కొన్ని పాటలు పద్యాలు కొంచెం చెప్పేవాడిని. మా పాపకు కూడా, మా కూతురు ద్వారా ఈమెకి అలాగా. అచ్చా, ఓకే. అక్కడ మొదలెట్టారనమాట మీరు. అలా పాసింగ్ ఆన్ అనమాట. అవును. బాగా పాడిందా మీ అమ్మాయి? బాగా పాడింది. పర్వాలేదు. పర్వాలేదా? పర్వాలేదు సార్. ఇంప్రూవ్ అంటే భయం, స్టేజ్ ఫియర్ అంతే ఉంటుందిగా అలాగే. సరే, ఇప్పుడు మీరు మీ స్టేజ్ షోస్లో మీరు పాడేది, మీ నచ్చినది, మీకు చాలా ఇష్టమైన ఒక పద్యం? సత్యహరిశ్చంద్రలోని రంగస్థల నటనలో ఒక పద్యం పాడతాను సార్. దాటిపోయినది నా భాగ్యరేఖ నన్ను వీడిపోయినది, నేను ఇప్పుడు ఏకాకినా, లోకములోని సర్వజనులు ఏకాకులే, అన్నదమ్ములను ఆలు బిడ్డలను కన్న తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు వెంటరారుతుదిన్ వెంట వచ్చునది అదే యశస్సు అదే సత్యము, వదిలిపోయిరి సామ్రాజ్య వైభవంబు, వీడిపోయిరి నా అర్ధాంగి కన్నసుతుడు, తుదకు నీవు కూడా నాపైన కక్షబూడి జారిపోయేదవేళ వస్త్రమా జాలి లేక, ఎక్కడి సంపదలు ఎక్కడి సౌఖ్యములు స్థిరమై స్థిరమై సంపదలెల్ల వెంటనొక రీతిన్ సాగిరావు, స్థిరమై సంపదలెల్ల వెంటనొక రీతిన్ సాగిరావు,
ఏరికి ఏసరికి ఏ పోటు విధించనో విధి అది అది అవశ్య ప్రాప్త్యంబో దానిని ఎవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని గర్వం బేరికిన్ కాదు కింకరుడే రాజగు రాజే కింకరుడగున్ అది అది కాలానుకూలంబుగా ఆ ఆ ఆ ఆ ఆ ధన్యవాదాలండి. మీరు ఆర్మీలో పనిచేస్తూ కూడా రంగస్థలంపై ఉన్న మక్కువతో మీ జీవితాన్ని దానికి సార్థకత చేసుకునే విధానాన్ని చూస్తే మీరు ఒక అపురూపమైన యుద్ధ రంగస్థల కళాకారులుగా మిమ్మల్ని నేను భావిస్తూ మీకు థ్యాంక్ యూ సార్, అభినందనలు, ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించినటువంటి మీ అమ్మాయి మా అమ్మాయి సరే సార్. ఈనాడు బృందానికి ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులకు మీకు సార్ ముఖ్యంగా అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, చాలా ఈ యొక్క సంతోషం. వేదిక మీద పాడాలని నా చిరకోరిక, అది ఈ రోజుకి తీరింది. చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. మహానుభావులు మీ ముగ్గురు ముందర పాడడం నా యొక్క జన్మ తీర్థార్థమైంది. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం సార్, మీరు సార్, ఈ అవకాశానికి మీకు మాకు ఈ ప్రదర్శన ఇచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓన్ చాయిస్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి తస్లీం. ఇంట్లో కూడా తస్లీం అనే పిలుస్తారా? అందరూ తస్లీం అనే నిక్ నేమ్ అంతా ఏం లేదా? లేదు సార్. నువ్వు ఏ ఊరు నుంచి? నేను చిలకలూరుపేట నుంచి వచ్చాను సార్. చిలకలూరుపేట నుంచి. ఓకే, మంచి జోక్ లేదో చెప్తావట కదా నువ్వు? నేను యాక్చువల్ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి మిమ్మల్ని. నన్ను ఎందుకమ్మా, అక్కడ ఉన్నారు సునీత గారు ఉన్నారు, అక్కడ సునీత గారిని అడగండి. చంద్రబోస్ గారు చాలా చూడు ఎంత హ్యాండ్సమ్ గా అయిపోతున్నారు ఇప్పుడు ఎపిసోడ్కి. చంద్రబోస్ గారిని అడుగుతావా? ఓకే, మైక్ దగ్గర పెట్టుకుని అడగలట. సార్ నేను పాడతీగా ప్రోగ్రామ్కి ఏమన్నా అప్పున్నానా? అప్ప? అవును సార్. ఎప్పుడు అప్పులోనే ఉంటావు నువ్వు. కాదు సార్, నాకు ఈ ప్రోగ్రామ్ అంటే రోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది నాకు, అందుకని. చూస్ చేసుకున్న సాంగ్ ఏంటి, దాని వివరాలు చెప్పు. నేను సెలెక్ట్ చేసుకున్న సాంగ్ కిల్లర్ మూవీ నుంచి ప్రియా ప్రియతమ రాగాలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు పాడతా. థ్యాంక్ యూ. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు. నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే నాలో రేగే ప్రియా ప్రియతమా
జగాలు లేని సీమలు యుగాలు దాటి ప్రేమలు పేదాల మూగ పాటలు పదాలు పాడి ఆశలు ఎవరు లేని మనసులో ఎదురు రావే నా చెలి అడుగు జారే వయసులో ఎదిగి చూడు కౌగిలి ఒకే వసంతం కుహు నినాదం నిన్ను నన్ను కలిపే ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే నాలో రేగే ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు శరత్తులో నా వెన్నెలా తలెత్తుకుంది కన్నులా షికారు చేసే కోకిలా పుకారు వేసే కాకిలా ఎవరు ఎంత వగచినా చిగురు వేసే కోరిక నింగి తాను విడిచినా ఇలకు రాదు తారక మదే ప్రపంచం విధే విలాసం నిన్ను నన్ను కలిపే ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే నాలో రేగే ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు. తస్లీం సార్ చాలా మధురమైన గాత్రం అనేది. థ్యాంక్ యూ సో మచ్. ఒక విచిత్రమైన సిచ్యువేషన్ ఈరోజు నేను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే ఒక కంటెస్టెంట్ రాంగ్ చాయిస్లో ఒక పాటను ఎన్నుకొని దాన్ని రైట్గా పెర్ఫామ్ చేయడం. అర్థమైందా? అర్థమైంది. సో నువ్వు ఎన్నుకున్న పాట నీకు సరిపోయే పాట కాదు. ఏమవుతుంది, తప్పులు పాడడం జరుగుతుంది. కానీ నువ్వు తప్పులు పాడలేదు, పర్ఫెక్ట్గా పాడావు, కానీ అది నీ పాట కాదు. సో ఇది విచిత్రమైన సిచ్యువేషన్ ఇది. సో అందుకు నేను మెచ్చుకోక తప్పదు. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ గాత్ర ధర్మాన్ని అనుసరించి దానికి ఏ పాటలు అయితే సూట్ అవుతుందో. ఎందుకంటే ప్రపంచంలో ఏ గాయని కానీ ఏ గాయకుడికి కానీ అన్ని రకాల పాటలు సూట్ అవ్వవు. అవి ఎట్లాంటివి సూట్ అవుతాయనేవి ఒక మెంటర్ ఉన్నప్పుడు ఆ మెంటర్ని కానీ లేదా చరణ్ గారిని కానీ ఎవరన్నా అడిగి తెలుసుకోవడం అనేది అది నువ్వు చేస్తూ ఉండాలి. అది చేస్తే చాలా అద్భుతమైన గాత్రం ఇది, చాలా మధురంగా ఉంది. మాట్లాడేటప్పుడు కూడా చాలా బాగుంది. చంద్రబోస్ గారు చెప్పినట్టు కొన్ని పాటలు అయితే చాలా ఎలివేట్ అవుతాయి నీ వాయిస్లో. అటువంటి గాత్రం ఇది. కాకపోతే ఎటువంటి సాధన చేస్తే నీ రాణిస్తున్నది నువ్వు తెలుసుకుంటే నీకు మంచిది. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. తస్లీం సార్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అందరిలోనూ ఒక్కొక్క ఆత్మ ఉంటుంది.
ప్రతి మనిషిలోనూ ఒక్కొక్క ఆత్మ ప్రత్యేకంగా ఉంటుంది, విడివిడిగా, వేరువేరుగా. ఆ ఆత్మలన్నీ కలిసి ఏకాత్మ అయ్యేది ఎప్పుడు తెలుసా? సంగీతంలో. అద్భుతంగా ఆలపిస్తున్నప్పుడు చివరికి వచ్చేసరికి అందరం కలిసి కట్టుగా ఎవరు ఏమి ముందు అనుకోకుండా అప్పటికప్పుడు చప్పట్టు కొట్టారు తెలుసా? దాన్ని అన్ని ఆత్మలు కలిసి ఏకాత్మ అవడం అంటారు. అది ఈ పాట వల్ల సాధ్యమైంది. చాలా బాగా పాడావు. తర్వాత ఏంటంటే నాకేమనిపిస్తుందంటే త్వరలో నీ కోసం నేను పాట రాసే అవకాశం నాకు రావాలని నేను ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. తస్లీం, హాయ్ మ్యామ్. ఐ స్టిల్ రిమెంబర్ యువర్ ఆడిషన్. అంత ఇంప్రెషన్ క్రియేట్ చేసినటువంటి వాయిస్ నీది. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్ టు పాడతా తీగ. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ రౌండ్స్ నుంచి ఇంకా వివరంగా మాట్లాడుకుందాము. ఏవి ఏవి నీ గొంతులో బాగుంటాయి, బాగుండకపోవడం అంటూ ఏమి ఉండదు నీ గొంతులో. ఐఎమ్ ష్యూర్ అబౌట్ దాట్. ఓకే. బట్ చాలా సటిల్గా, చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నావు. యూఆర్ లైక్ దిస్ ఇన్ లైఫ్ ఆర్ స్టేజ్ మీద ఎలా ఉంటాను? కొంచెం అల్లరి చేస్తావు కూడానా? మోడరేట్గా ఉంటాను, అల్లరి చేయను, సైలెంట్గా కూడా ఉండను. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ అయ్యారా ఇక్కడ? చాలా మంది 1 year నుంచి కలిసే ఉంటున్నాం గ్రూప్లో. అది సో పాడతా తీగ వల్ల మళ్ళీ. అవును. దట్స్ రియలీ నైస్. ఎక్కువ మాట్లాడుతూ ఉండు, ఎక్కువ కలుస్తూ ఉండు, ఎక్కువ ఓపెన్ అవుతూ ఉండు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా రెండర్ చేసావు అండ్ గుర్తు చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు పాడతా తీగ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓన్ చాయిస్ రౌండ్ ఫస్ట్ ఎపిసోడ్ అంటే ఈ వారం ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మళ్ళీ రేపు మిగిలిన 3 కంటెస్టెంట్స్ మీకు పరిచయం చేస్తాను. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్. పాడుతా తీయగా చల్లగా